ఈ శ్రేష్టమైన పునరుత్థానపు ప్రభు బల్ల ఆరాధనకి దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఏది రెండు చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. 11 మాసాలు చూస్తూ ఉంటుండగానే చాలా వేగంగా గడిచిపోయాయి. 2024 సంవత్సరంలో ఈ ఆఖరి నెలలో ప్రభు మనలందరినీ కూడా ప్రవేశపెట్టారు. దేవుని బిడ్డలారా, ఈ 11 నెలలు ప్రభు మనల్ని కనుపాప వలె కాపాడి తన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవాతి దేవునికి 2 చేతులు ఊపుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చాలా సంతోషం. నెలలో మొదటి తారీఖున మీరందరూ కూడా ఈ ఆరాధనకి రావడం దేవుడు మీ కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించునుగాక. ఈ యొక్క డిసెంబర్ మాసం నిమిత్తమై ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడలారా, ఈ డిసెంబర్ నెలలో ప్రభు మన సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. 102వ కీర్తన 18వ చరణం. 102వ కీర్తన 18వ చరణాన్ని చదువుతారు చూడండి. యెహోవా చెరసాలలో ఉన్నవారి మూల్గులను, ఈ మాటను మీరు నోట్ చేసుకోవాలి. చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును సావునకు విధింపబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచననియు ఆకాశము నుండి భూమిని దృష్టించననియు వచ్చు తరము వారు తెలుసుకొనున్నట్లు అది వ్రాయబడవలెను. కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు అనంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని గూర్చి ఆయన మాట్లాడుతూ, యేసయ్యను గూర్చి మాట్లాడుతూ, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్యట చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకు అని అంటున్నాడు. హల్లెలూయా. మన చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకు, చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకట ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి ఆకాశము నుండి ఈ భూమిని ఏం చేస్తా ఉన్నాడంటే దృష్టి ఉంచుతున్నాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను మందిరంలో ప్రార్థన చేస్తున్నాను అనుకో, దాన్ని మీరు ఏం చేస్తారు? చూస్తారు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థనని కూడా మీరు వింటారా వినరా? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మందిరంలో మీ ప్రక్కన కూర్చున్నటువంటి వారు, మీ కూర్చున్నటువంటి వారికి మీ ప్రార్థనలు అనేవి వినబడతాయా వినబడవా? వినబడతాయి. అది మనకందరికీ కూడా దేవుని బిడ్డలారా తెలిసినటువంటి విషయమే. ప్రభుని గూర్చి కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే ఈ బైబిల్లో అనేక మంది ప్రార్థన పరులను మనం చూస్తాం. దానియేలు కానీ, తర్వాత దావీదు కానీ, మోషే, వీరందరూ కూడా గొప్ప గొప్ప ప్రార్థనా పరులు. అయితే ఇంతమంది ప్రార్థనా పరులు బైబిల్లో ఉన్నారు కదా, వీరందరిలో కూడా ప్రార్థన విషయానికి వస్తే ఎవరిని మనము మాదిరిగా తీసుకోవచ్చు అనంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయానికి వస్తే యేసు ప్రభుని మనం మాదిరిగా తీసుకోవచ్చు. ఎంతటి ప్రార్థనా పరులైనా యేసు ప్రభు తర్వాతనే, యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన తర్వాతనే దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఏం చేశాడు అనంటే తండ్రికి ప్రార్థన చేసినట్లుగా పలు సందర్భాల్లో మనం చూస్తాం. ఆమేన్, ఆమేన్. చూడండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథంలో మీరు లూకా సువార్త మనం
3వ అధ్యాయము 21వ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థనని మనం చూస్తాం. అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది ఎప్పుడు, ఏ సందర్భంలో అనంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభుల వారికి యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన ఒడ్డుకొచ్చాడట. ఆయన ఒడ్డుకొచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ ఉన్నట్లు, తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన చేసుకుంటుండగా ఆయనని వారు చూశారు. ఆయనను చూడడం మాత్రమే కాదు కానీ దేవుని బిడలారా బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలను వారు వినినట్లుగా మనము ప్రజలందరూ కూడా వినబడేటట్లు అక్కడ ఆయన ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ సందర్భంలో మాత్రమే కాదు కానీ పలు సందర్భాల్లో మనం చూస్తాం. మార్కు సువార్త తర్వాత 1వ అధ్యాయము 35వ వాక్య భాగంలో కూడా మనం చూచినట్లయితే యేసు ప్రభు ఆయన పెందల కాడనే లేచి, దేవుని బిడ్డలారా, ఆయన తనతో కూడా ఉన్నటువంటి శిష్యులు చూస్తూ ఉంటుండగా ఆయన లేచి ప్రార్థన చేసేందుకు, ఏకాంతంగా తండ్రికి మొరపెట్టేందుకు పెందల కాడనే లేచి ఆయన ప్రార్థన చేసేందుకు అరణ్యానికి వెళ్తూ ఉండేవాడట. అది ఆయన వెళ్తూ ఉంటుండగా ఆయన శిష్యులు చూసేవారట. ఆయన ఆ శిష్యులు చూడడం మాత్రమే కాదు కానీ ఆయన చేసుకుంటున్నటువంటి ఆ ప్రార్థనలను వారు వింటూ ఉండేవారట. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇంకా మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వాక్య భాగంలో మనం గమనిస్తే ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి యేసు ప్రభుని అడిగారు. ఏమన్నట్టే, యోహాను తన శిష్యులకు ఏం నేర్పిస్తున్నాడంటే ప్రార్థన నేర్పిస్తున్నాడు. కాబట్టి మేము కూడా ప్రార్థన నేర్చుకోవాలనుకుంటున్నాం. మేము కూడా ఎలా ప్రార్థన చేయాలో మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మాకు ప్రార్థన చేయడము నేర్పించమని చెప్పి యేసు ప్రభుని వారు అడిగినప్పుడు వారు ఎలా ప్రార్థన చేయాలో, వారి ప్రార్థనలో ఏ మాటలు ఉండాలో దేవుని బిడలారా అది వారికి చెప్పి ఆయన వారికి నేర్పించినట్లు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు ఈ భూమి మీద కూడా నెరవేర్చబడునుగాక. ఆ తర్వాత మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని చెప్పేసి ఇలాగున మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో ఈ మాటలు ఉండాలి. మీ ప్రార్థనలో ఇదిగో ఈ యొక్క మాటలు ఉండాలి అని చెప్పి అలాగున వారికి నేర్పించినట్లుగా కూడా మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నామండి. చూడండి, ఇంకా అంత మాత్రమే కాదు కానీ ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వాక్య భాగములో మనం గమనించినట్లయితే ఆయన ఇంకా శిలువ మరణానికి అప్పగించబడతాడు. అప్పగించబడక మునుపు ఆయన గెత్సెమనే తోటకు ప్రార్థన చేసుకునేందుకు వెళ్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గెత్సెమనే తోటకి ఒక్కడే వెళ్ళాడా యేసు ప్రభు? పిల్లల్ని కొంచెం అరవకుండా చూసుకోండి. ఒక్కడే వెళ్ళాడా యేసు ప్రభు అనంటే ఆయనతో కూడా పేతురుని యోహానుని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఎవరిని గురించి ప్రార్థన చేసుకున్నాడు అనంటే తన శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేయాలా? దేవుని బిడ్డలారా, తన కోసం ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆమేన్. ఎవరి కోసం ప్రార్థన చేసుకున్నాడండి? తన కోసం ప్రార్థన చేసుకున్నాడు.
ఏమని ప్రార్థన చేసుకున్నాడు అని అంటే, ప్రభువా నీ చిత్తమైతే ఈ యొక్క గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, ఇదిగో నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితములో సిద్ధించునుగాక అని ప్రార్థన చేసుకున్నారండి. దేవుని బిడ్డలారా, ఆయన ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడట ఆయన పెదవులలో నుండి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థనని ఎవరు విన్నారు అనంటే, చూడండి, ఆయనతో కూడా ఉన్నటువంటి పేతురు యోహానులు ఆ మాటల్ని విన్నట్లుగా బైబిల్ గ్రంథములో ఆ మాటలు గ్రంథస్థం చేయబడినట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ఇంకా మీకు చెప్పుకుంటూ వెళ్ళాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ ఆ యొక్క వాక్య భాగంలో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ కూడా యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నట్లుగా, తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో యేసు ప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఆయన కోసం కాదు కానీ తన శిష్యుల కోసము ప్రార్థన చేస్తున్నాడు. తన శిష్యుల కోసము ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన శిష్యులు ఆ ప్రార్థనని ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? వింటున్నారు. అయ్యా, ఇంతవరకు నేను వారితో కూడా ఉన్నాను కాబట్టి వారిని నేను కాపాడుకుంటూ వచ్చాను. ఇంకా నేను నీ యొద్దకు రావాల్సినటువంటి ఆ గడియ ఆసన్నమైంది కాబట్టి ఇదిగో ఇప్పుడు వీరిని కాపాడవలసినటువంటి గురుతర బాధ్యత అనేది ఎవరిది అని అంటే నీదే అని చెప్పి, నీ నామమందు వీరిని కాపాడుము అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. ఆ ప్రార్థనలు శిష్యులు వింటున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వాక్య భాగంలో మనం గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ప్రార్థన చేశారు. అది ఎలా ప్రార్థన చేశాడో పౌలు గారు కొన్ని మాటల్లో చెప్తాడు. ఎలా ప్రార్థన చేశాడని పౌలు గారు చెప్తారు అని అంటే, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలోనట ఆయన ఎలా ప్రార్థన చేశాడు అనంటే, ఆయన బైబిల్లో పౌలు అంటాడు, ఆ హెబ్రీ గ్రంథములో 5వ అధ్యాయం 7వ వాక్య భాగములో ఎలా ప్రార్థన చేశాడు అనంటే, ఆయన రోదనతో ప్రార్థన చేశాడట. ఎలా ప్రార్థన చేశాడటండి? ఎట్లా ప్రార్థన చేశాడట? రోదనతో. ఇంకా మనం గమనిస్తే అక్కడ ఉంటుంది గొప్ప శబ్దముతో. ఎలా చెప్పండి? గొప్ప శబ్దముతో, మహారోదనతో తనని మరణము నుండి రక్షింపగలిగినటువంటి ఆ యొక్క తండ్రిని ఏం చేశాడు అని అంటే, ఆయన గొప్ప శబ్దముతో మహారోదనతో యేసయ్య ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, అంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం జనరల్గా మనకందరికీ బాగా తెలుసు ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటున్నాడు అని అంటే ఆ వ్యక్తిని మనం చూస్తాము. తర్వాత ఆ యొక్క వ్యక్తి చేసుకునేటువంటి ప్రార్థనలు అనేవి మనకి వినబడతాయి. ఏమైతే అందరు చెప్పండి? వినబడతాయి. అయితే గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నటువంటి మరొక మాట ఏమిటి అని అంటే, బైబిల్లో మనం చూచినట్లయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొన్ని మాటలు అంటాడు సంఘానికి. ఈరోజు కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి. చదవండి, రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, నోట్ చేసుకోండి మాట ఏందమ్మా, మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే
మన పక్షమున విజ్ఞాపనమును చేయుచూ ఉన్నాడట. చూడండి దేవుని బిడలారా, గమనించండి, బాగా మనసు పెట్టి దేవుని మాటలు మనం ఆలకించాలి. దేవుని బిడలారా, ప్రార్థన 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 అంటే జనరల్గా మనం అనుకుంటాం మన ప్రార్థనలు అనేకులు చూస్తారు. మనం చేస్తుండగా మన ప్రార్థనలు అనేకులు వింటారు, ప్రార్థనలు అనేకులు వింటారు అని. అయితే చూడండి, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మరొక మాట ఏమిటి అని అంటే, కొన్ని పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు అవి అనుకూలమైనటువంటి పరిస్థితులు కాదు, కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేవి మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుని బిడలారా, మన యొక్క హృదయం పగిలినప్పుడు, ఇంకా చెప్పాలంటే మన హృదయం గాయపరచబడినప్పుడు, మనము మన దైనందిక జీవితాల్లో చూడండి, మన యొక్క ఆత్మ అలాగనే శరీరం రెండు నలిగినప్పుడు, బలహీనమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో చూడండి, దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుందాం అన్నా కూడా మన దైనందిక జీవితాల్లో మన పెదవులలో నుండి ప్రార్థన బయటికి రాదు. అర్థమవుతుందా? మన పెదవులలో నుండి ఏం బయటికి రాదండి? ప్రార్థన. ఎందుకంటే పగిలినటువంటి హృదయాన్ని బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మన హృదయం పగిలిపోతే ఆ యొక్క పరిస్థితులను బట్టి శరీరం బలహీనమైపోతుంది. ఏం బలహీనమైపోతుంది చెప్పండి? శరీరం బలహీనమైపోతుంది. అలాగనే మన ఆత్మ కూడా, మన ప్రాణము కూడా బలహీనమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో మనం మోకరించి దేవునికి ప్రార్థన చేద్దాం. మన పరిస్థితిని దేవునితో మనము మాటలతో చెప్పుకుందామని మోకరిస్తే కానీ కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులలో మనము మన పెదవులలో నుండి ఆ యొక్క ప్రార్థన బయటికి రాదండి. కారణము అంతగా మనం బలహీనపరచబడిపోతాం. అయితే బలహీనపరచబడినటువంటి ఆ వేళలోనట మనలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే, దేవుని ఆత్మ మూలుగుచ్చు. చప్పలు కొట్టండి గట్టిగా, అందరూ గట్టిగా చప్పలు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మూలుగుచ్చు అది దేవునికి ప్రార్థన చేస్తుందట. దేవుని బిడ్డలారా, ఆ మూలుగుచ్చు చేసేటువంటి ఆ యొక్క ప్రార్థనలో ఏముండదంటే శబ్దం ఉండదు. ఏముండదు చెప్పండి? మూలుగుచ్చు చేసేటువంటి ఆ యొక్క ప్రార్థనలో శబ్దం ఉండదు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున గమనించండి, మన పెదవులలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క ప్రార్థన, మాటలతో కూడినటువంటి ప్రార్థన ఎలా అయితే దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పెదవులలో నుండి వచ్చే ఆ యొక్క మాటలతో కూడినటువంటి ఆ యొక్క ప్రార్థన, శబ్దముతో కూడినటువంటి ఆ యొక్క ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తాడో, ఇన్ ది సేమ్ వే అలాగుననే దేవుని బిడ్డలారా, మన శరీరం బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసేందుకు ఓపిక, బలము, శక్తి మనలో లేనప్పుడట మనము మూలుగుతూ చేసేటువంటి ఆ యొక్క విన్నపం, మన యొక్క మూలుగులను కూడా దేవుడు ఆలకించి ఆయన మన జీవితములో కార్యములు చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన దైనందిక జీవితాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన మన పెదవులలో నుండి వినబడుతున్నటువంటి ఆ యొక్క ప్రార్థనని మాత్రమే ఆలకించేవాడు కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, ఈ రోజున గమనించండి, మన యొక్క శరీరం బలహీనమైనటువంటి పరిస్థితుల మధ్యలో మన యొక్క పెదవులలో నుండి
ప్రార్థన మాటలతో కూడినటువంటి యొక్క ప్రార్థన రాలేటువంటి పరిస్థితుల మధ్యలో మనము మూలుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మూలుగులను కూడా దేవుడు విని మన జీవితంలో ఆయన కార్యములు చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క 102వ కీర్తనలో ఈ యొక్క 18, 19వ వాక్య భాగాలలో కీర్తనాకారుడైనటువంటి దావీదు అంటున్నాడు ఏమన్నట్టే, చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకు, చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూస్తూ ఉన్నాడు అని అంటున్నాడు. చూడండి, ఈ రోజున మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన పెదవులలో నుండి ఈ రోజున వస్తున్నటువంటి ఆ యొక్క వినబడుతున్నటువంటి ఆ యొక్క మాటల ప్రార్థనని ఆలకించేవాడు మాత్రమే కాదండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అని అంటే, ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో మన యొక్క హృదయం పగిలిపోయినప్పుడు, శరీరం బలహీనమైనప్పుడు, మనము ఆత్మలో మనము వాటిని బట్టి ప్రార్థన చేసేందుకు ఓపిక లేక మూలుగుతూ ఉన్నప్పుడు, ఆ మూలుగులను కూడా విని మన జీవితంలో కార్యాలు చేయుటకు శక్తిగల దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. చూడండి, డిసెంబర్ మాసంలో నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశా. నవంబర్ నెలలో ప్రభువా మా సంఘానికి ఇచ్చే వాగ్దానం ఏమిటి అని అంటే, ఇది చాలదు అనే మాట మీ నోట వినబడదు, సమృద్ధినిస్తానన్నావు. అలాగనే నవంబర్ నెలలో మీరు మా జీవితంలో ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చారు. నవంబర్ నెలలో ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చారు. ఈ డిసెంబర్ మాసములో ఈ నెలలో మా సంఘానికి మాకు ఏ వాగ్దానం ఇస్తావు అని అంటే, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి కొంతమంది జీవితాల్లో ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ నా దేవుని మాటలు వింటున్నారో, కొంతమంది బ్రతుకుల్లో ఉన్నట కొన్ని పరిస్థితులను బట్టి హృదయం పగిలిపోయిందట. ఏం పగిలిపోయిందండి? హృదయం పగిలిపోయి ఈరోజు నాకు కొంతమంది ప్రార్థన చేసేందుకు కూడా బలము లేదు. కొంతమందికి నోరు పెకిలించి దేవునితో మాట్లాడేందుకు కూడా శక్తి లేనటువంటి పరిస్థితుల్లో మూలుగుతున్నటువంటి వారు, ఇంటి మీద ఉన్న ఒంటి పిచ్చుక ఎలా అయితే మూలుగుతుందో అలా కొన్ని పరిస్థితులను బట్టి మూలుగుతున్నటువంటి వారు కొంతమంది ఇక్కడ ఉన్నారండి. నా దేవుడు ప్రవచనాత్మకంగా చెప్తున్నటువంటి మాట ఈ మాసములో ఏంటి అని అంటే, నిశ్చయముగా మూలుగులతో మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించి మీ జీవితంలో ఆయన కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మాటలతో మనం చేసేటువంటి ప్రార్థనలని ఆలకించేవాడు మాత్రమే కాదు, మూలుగులతో మనం చేసే ప్రతి ప్రార్థనని ఆలకించేటువంటి దేవుడు. ఆ దేవుడు ప్రవచనాత్మకంగా ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున ఆయన సన్నిధికి చేరి వచ్చినటువంటి మీతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఏ సమస్యల ద్వారా మీ హృదయాలు పగిలిపోయాయో, ఏ సమస్యల ద్వారా మీరు ఈ రోజున మీ యొక్క శరీరం కూడా బలహీనమైనటువంటి పరిస్థితులు, మీ శరీరము బలహీనపరచబడి ఈ రోజున ప్రార్థన కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో, మీ ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ మీరు మూలుగుతూ ఉన్నారేమో, నా దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, ఈ మాసములో నిశ్చయముగా ఇదిగో మన దేవుడు ఎవరు అనంటే, పెదవులలో నుండి వస్తున్న మాటలతో కూడినటువంటి ప్రార్థన మాత్రమే ఆలకించేవాడు కాదు, ఆయన మన మూలుగులను కూడా వినే దేవుడు. ఈ మాసములో మీ మూలుగులను విని, మూలుగులతో కూడినటువంటి మీ యొక్క ప్రార్థనని నేను విని మీ జీవితంలో నేను కార్యాలు చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక 3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. మన దేవుడు ఎవరు అని అంటే మాటలతో చేసే ప్రార్థనని మాత్రం ఆలకించేవాడు కాదు. చెప్పండి, మాటలతో చేసే ప్రార్థనను మాత్రం ఆలకించేవాడు కాదు. ఎవరు అని అంటే కొన్నిసార్లు శరీరం బలహీనమైనప్పుడు మూలుగుతుంటాం, ప్రార్థన చేసేందుకు కూడా ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో ఆ మూలుగులను కూడా విని, ఆమేన్ ఏంటండి, ఆ మూలుగులను కూడా విని ఆయన కార్యాలు చేసే దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమండి, మూలుగులు వింటాడు ఆయన? ఆశ్చర్యంగా లేదు? ఈ మాట నేను చదివినప్పుడు నాకు మైండ్ పోయింది. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వింటున్నాడంట. వేటిని వింటున్నాడంట అండి? వేటిని వింటున్నాడంట? చెరసాల్లో ఉన్నవాళ్ళు విన్నవించుకుంటున్నటువంటి గోడును కాదు. గోడునంటే అది సరే, ఏమండి, వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, వాళ్ళు నేను చేయలేదు అయ్యా ఈ తప్పు అని ఏదో విన్నవించుకుంటారు. కానీ వాళ్ళ యొక్క గోడును కాదు ఆయన వినేది. బైబిల్లో రాయబడి ఉన్న మాట వారి మూలుగులనంట. మూలుగులనంట. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ గొప్ప దేవునికి ఒకసారి చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా గట్టిగా. ఆయన అంటాడు, నీ మాటలు మాత్రం వినడం కాదురా, నేను నీ మూలుగులను కూడా విని కార్యాలు చేసేటువంటి దేవుడు. మూలుగులను కూడా విని కార్యాలు చేస్తాడండి. దేవుని బిడ్డలారా చూడండి, మూలుగుతూ చేసే యొక్క ప్రార్థన అది ఎలాంటిది? ఒక 3 విషయాలు దేవుడేమో అంటున్నాడు, మీ మూలుగులను కూడా నేను వింటాను అని. మూలుగుతూ చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన ఎలాంటిది? ఎలాంటిది? దేవుడు దాని పట్ల కూడా స్పందిస్తాడా? ఒక 3 విషయాలండి చెప్తాను బైబిల్లో నుంచి, జాగ్రత్తగా మీరు ఆలకించండి. చూడండి, మాటలతో కాకుండా మూలుగులతో చేసే ఆ యొక్క ప్రార్థన కూడా శక్తి కలిగిందే. ఆ ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. ఎందుకు అనంటే దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనలు కూడా చదవండి బైబిల్లో. కీర్తన 38వ కీర్తన 9వ వాక్యం. 38వ కీర్తన 9వ వాక్యం. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. చూడండి, నోట్ చేసుకోండి. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. తల కాస్త పైకెత్తండి అందరూ. నా వైపు చూడండి, నా వైపు చూడండి జాగ్రత్తగా. ఏం వింటాడు మన దేవుడు? ఏం వినే దేవుడు ఆయన? మాటలతో చేసే ప్రార్థన మాత్రం వినేవాడు కాదు. ఎంత గొప్ప దేవుడు అనంటే మూలుగులతో చేసే ప్రార్థన కూడా ఆయన, చెప్పండి, వింటాడు. మూలుగులతో చేసే ప్రార్థన కూడా ఆయన వింటాడు. మూలుగులతో చేసే యొక్క ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో నేను మీకు చెప్పాలి అని అంటే ఒక్క మాటలో ఇప్పుడు చదువుకున్న యొక్క వాక్య భాగంలో 38:9 దావీదు భక్తుడు అంటున్నాడు ఏమనంటే, ప్రభువా, నా అభిలాష అంతయు నీకు కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచి ఉండలేదు. దాచి ఉండలేదు అంటే మూలుగులు అన్నా నిట్టూర్పులు అన్నా చెప్పండి ఒకటే అర్థం. మూలుగులన్నా నిట్టూర్పులన్నా ఒకటే అర్థం. దావీదు భక్తుడు అంటున్నాడు ఏమనంటే, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు అంటున్నాడు. దాచి ఉంచబడి ఉండలేదు అంటున్నాడు. నా నిట్టూర్పులు అంటే గమనించండి దేవుని బిడలారా, ఎందుకు మూలుగులతో చేసే ఆ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు అనంటే,
ఈ మూలుగులతో చేసేటువంటి యొక్క ప్రార్థన యొక్క గొప్పతనాన్ని గూర్చి నేను మీకు చెప్పాలి అని అంటే, ఆ మూలుగులతో చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతాయి. దేవుని సన్నిధికి ఏమవుతాయండి? చెప్పండి, ఏమవుతాయి? చేరుతాయి. మూలుగులతో చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, నా నిట్టూర్పులు నీకు దాచియుండబడలేదు అని అంటున్నాడు. అంటే జనరల్గా మనం ఎలా అయితే పెదవులతో మాటలతో చేసే ప్రార్థన ఎలా దేవుని సన్నిధికి చేరుతుందో, ఇన్ ది సేమ్ వే మూలుగుతూ ఓపిక లేనప్పుడు, శరీరం సొమ్మసిలిన వేళ, చూడండి దావీదు ఈ యొక్క నిట్టూర్పులు విడుస్తున్నాడని చెప్తున్నాడు కదా. చూడండి 7వ వాక్య భాగంలో మనం గమనిస్తే తన 8వ వాక్యంలో మీరు గమనించినట్లయితే తన శరీర పరిస్థితి ఎలా ఉందో చెప్తాడు. చూడండి, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, అతడు నిట్టూర్పులు విడుస్తున్నాడు, మూలుగుచున్నాడు. ప్రార్థన పెదవుల్లో నుంచి బయటికి రాట్లా. కారణం తన శరీరము సొమ్మసిల్లిపోయింది. చాలా ఇంకా బలహీనమైపోయాడు. శారీరరీత్యా బలహీనమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇంకా తన పెదవుల్లో నుండి ప్రార్థన బయటికి రాట్లా. ఏమొస్తున్నాయి అని అంటే, మూలుగులు వస్తుంటే, నిట్టూర్పులు వస్తుంటే, ఆ నిట్టూర్పులను గురించి దావీదు భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, ఆ నిట్టూర్పులు నీకు దాచియుండబడలేదయ్యా అని అంటే, మూలుగుతూ చేసే ఆ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి మొదటిగా చేరుతాయి. కొట్టండి గట్టిగా చప్పట్లు. మూలుగుతూ చేసే ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరతాయి. దేవుని సన్నిధికి చేరతాయి. మన మూలుగులు కూడా దేవుడు వింటాడు. మన మూలుగులు కూడా దేవుని సన్నిధికి చేరతాయి. మూలుగులు కూడా దేవుని సన్నిధికి చేరతాయి. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క కీర్తన దావీదు ఎప్పుడు రాశాడు అని అంటే, ఆ 38వ కీర్తన ప్రారంభంలో మనం చదువుకుంటూ వెళ్తే జ్ఞాపకార్థమైన కీర్తన అట. దావీదు తన జీవితంలో కొన్నిటిని జ్ఞాపకం చేసుకొని రాశాడట. ఇంకొకటి ఇంకా దేన్ని జ్ఞాపకం చేసుకొని రాశాడు అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, తాను పాపం చేశాడు దేవునికి విరోధంగా. ఏం చేశాడు అందరు చెప్పండి? ఏం చేశాడు అందరు చెప్పండి? పాపం చేసినప్పుడు దేవుడు దావీదుని ఏం చేసినాడు? ఖండించాడు. దేవుడు దావీదుని హెచ్చరించాడు. హెచ్చరించినటువంటి పరిస్థితుల్లో చూడండి, తను వ్రాసినటువంటి కీర్తన. దేవుని బిడ్డలారా గమనించండి, కీర్తనలో నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను, వాటిని మీరు నోట్ చేసుకోండి. ఏంటి ఆ మాటలు అనంటే, మొట్టమొదటిగా నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను, నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై నేను సంచరించుచున్నాను అంటున్నాడు. ఈ కీర్తన ఎప్పుడు రాశాడు దావీదు అనంటే, దేవునికి విరోధమైన పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని హెచ్చరించాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, పాపం చేసేటప్పుడు బాగానే ఉంది దావీదుకి. ఏం చేసేటప్పుడు అండి?
పాపం అనేది చేస్తున్నప్పుడు ప్రారంభంలో మనకు కాస్త సంతోషం, దాంట్లో కొంచెం ఆనందాన్ని మనం పొందుకుంటాం. అయితే గమనించండి, ఆ పాపం చేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే, ఈ కీర్తనలో దావీదు ఏమంటున్నాడు అనంటే, తన బ్రతుకుల్లో ఉన్నట తను ఏమయ్యాడు అనంటే, చూడండి 6వ వాక్యములో, చేసిన పాపాన్ని బట్టి దుఃఖాక్రాంతుడయ్యాడట. ఏమయ్యాడట అంటే, చేసినప్పుడు సంతోషాన్ని అనుభవించాడు, చేసిన తర్వాత తన జీవితంలో ఆ పాపం ద్వారా ఏమొచ్చింది? అయ్యో, నేను దేవునికి విరోధంగా పాపం చేసి ఈ విధంగా దేవుణ్ణి నేను దుఃఖపెట్టానే అని చెప్పి దానిలో దుఃఖం ప్రారంభమైందండి. ఆ దుఃఖం ఏమైందో తెలుసా? మరలా ఎలా మారిందంటే, తనకు అది మోయలేనటువంటి ఒక భారంగా మార్చబడిపోయింది. ఎలా మార్చబడిపోయిందండి? మోయలేనటువంటి ఒక భారంగా మార్చబడిపోయింది. తన యొక్క మనస్సాక్షి ప్రతి విషయంలో అతన్ని అది ఏం చేస్తుందంటే నేరారోపణ చేస్తుంది. నీవు ఈ విధంగా దేవునికి విరోధమైన ఈ పాపాన్ని ఒడిగట్టుకున్నావు, పాపం చేసి పాపాన్ని ఒడిగట్టుకున్నావు అని చెప్పేసి మనస్సాక్షి అతన్ని గద్దిస్తున్నప్పుడు అతడు మానసికంగా కృంగిపోయినటువంటి వాడై, దేవుని బిడ్డలారా, అతని మీద మోయలేనటువంటి ఒక భారం, ఏదో పాపపు భారం అనేది అతని మీద మోయబడిందట. చూడండి, మానసికంగా దాని గురించి ఆలోచించి దుఃఖపడి తన శరీరంలో ఏం పోగొట్టుకున్నాడండి? స్వస్థత పోగొట్టుకున్నాడు. ఎముకలు ఏమైపోయినాయి? క్షీణించిపోయినటువంటి పరిస్థితి, శరీరంలో ఆరోగ్యం లేదు, సొమ్మసిల్లి హృదయము నలిగినటువంటి పరిస్థితి అండి. పరిస్థితి దేవుని బిడ్డలారా, ఇంకా ఆ పరిస్థితుల్లో నుండి బయటికి రావాలని ఆశ అయితే ఉంది. ప్రార్థన చేసుకుందామంటే శరీరంలో ఏం లేదండి, ఓపిక లేదు, బలము లేనటువంటి పరిస్థితుల మధ్యలో చూడండి తనలో మూలుగుచున్నాడు. చూడండి, ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను మాటలతో ప్రార్థన చేయలేదు కానీ నా శరీరంలో నుండి మూలుగులు మాత్రమే బయటకు వచ్చాయి. ఇదిగో ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ పాపంలో నుంచి నాకు విడుదల ఎవరిస్తారు? దేవా, నన్ను విడిపించవా నాయనా? ఈ యొక్క మూర్ఖతలో నుండి, పాపంలో నుండి నన్ను విడిపించవా ప్రభువా అని తను పెదాలతో ప్రార్థన చేసుకోలేదు కానీ తను ఆత్మలో మూలిగాడట, మనసులో మాత్రం మూలిగాడటండి ఆత్మలో. చూడండి, దావీదు అంటున్నాడు ఏమన్నట్టే, నా మనోవేదన బట్టి నేను కేకలు వేశాను. అది ఎట్లా అంటే, నిట్టూర్పులతో ఆ నిట్టూర్పులు దేవుని యొద్దకు చేరాయి, అవి ఏమాత్రము దేవునికి దాచి ఉంచబడలేదు. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒకవేళ దేవునికి విరోధమైన కార్యం ఏదైనా చేశారా సంవత్సరాంతములో? దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి ఈరోజున మీ మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేస్తుంటే, దాన్ని బట్టి ఈ రోజున మీ హృదయం పగిలిపోయి, ఈ రోజున మీ ఆరోగ్యం కూడా క్షీణించిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో, ఈ రోజున ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్పి ఈ రోజున మీరు మూలుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నట్లయితే, నా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతంలో ప్రభు చెప్తున్నాడు ఏమన్నంటే, నా దేవుడు మీ
పెదవులలో నుండి వచ్చే మాటలతో కూడినటువంటి ప్రార్థన మాత్రం మే ఆలకించేవాడు కాదు, ఆయన మీ మూలుగులను కూడా వినేటువంటి దేవుడు. కాబట్టి నిశ్చయముగా ఎవరైనా ఒకవేళ అలాగున మూలుగుతూ ఉన్నట్లయితే నా దేవుడు మీ మూలుగులను కూడా ఆలకించి ఆయన మీకు సమాధానం కలుగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా బైకే పోగొట్టుకున్నాం అనుకో, ఏం పోగొట్టుకున్నాం అనుకో, ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలండి? వెళ్ళి ఆడ ఊరికి నిలబడి పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడితే సరిపోతుందా? ఏం చేయాలా? కంప్లైంట్ ఎట్టియాలా? మాటలతో చెప్పాలా? ఇంకొకటి రాసి, ఇంత పొడుగు రాసి ఇవ్వాలి. ఇస్తేనే వాడు ఏం చేస్తాడు? తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషను చేస్తారు. నువ్వు ఊరికే అడికెళ్ళి అని మూలుగుతున్నావు, నక్క కదా మూలుగుతున్నట్టు తాటికాయ పడి నక్క మూలుగుతుంది అన్నట్టు మూలుగుతున్నావు అనుకో, ఎవరో ఇడు పిచ్చోడు అనుకుంటా తీసి బయట పంపించండి అంటారు. హల్లెలూయా. అంటే లోకం తీరు ఏంటి అని అంటే, వాళ్ళు మన మీద యాక్షన్ తీసుకోవాలంటే మనము ఏం చేయాలి? ముందు మాటలతో కంప్లైంట్ ఇవ్వాల. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వితౌట్ కంప్లైంట్ దే కుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. ఏ యాక్షన్ కూడా మనం కంప్లైంట్ ఇవ్వకపోతే తీసుకోరండి. అయితే ఈ రోజున మన దేవుడు ఎవరో తెలుసా? కంప్లైంట్ చెప్పనీకి నీకు ఓపిక కూడా లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆయన దగ్గర ఊరికి అట్లా నిలవబడి ఈ రోజున నువ్వు మూలుగితే చాలు, నీ మూలుగులను దేవుడు విని ఆయన ఏం చేస్తారంటే నీ జీవితంలో ఆయన యాక్షన్ తీసుకుంటాడు. మూలుగులతో చేసే యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా, 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 ఆమేన్. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వాక్యం చదువుతారు. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వాక్యం. లూకాసు వార్త 7 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరుని తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, లూకాసు వార్త 7 మళ్ళా 49 చదవండి. 49:50 అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతనెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఎవరామె? ఊరంతా సీల్ అనమాట. ఆమెను చూస్తే ఓహో పాపాత్మురాలు అంటున్నారు అందరూ. ఈరోజు ఆ ఊరికి ఎవరు వచ్చినారండి? యేసు ప్రభు వచ్చినాడు. ఎవరి ఇంటికి వచ్చినాడు యేసు ప్రభు? పరిసయ్యుని ఇంటికి వచ్చాడు. వస్తే ఈమె ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి? ఎవరి దగ్గరికి వచ్చింది?
యేసయ్య దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? తెలుసుకుంది. ఏం తెలుసుకుందంటే నా పాపాలు క్షమించబడాలంటే ఎవరు క్షమిస్తారు? యేసయ్య ఒక్కడే. ఆమేన్. పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉంది లోకంలో? యేసయ్య ఒక్కడికే ఉంది. ఎందుకు అనంటే ఆయన పాపము లేనటువంటి వాడు, పాపరహితుడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చింది పాపాలని ఎలా అయినా క్షమించేసుకోవాలా అని చెప్పి. వచ్చినటువంటి ఆమె యేసుప్రభు పాదాల దగ్గర పడి, అయ్యా నేను దుర్మార్గురాల్ని, అయ్యా నేను పాపాత్మురాల్ని అని తన నోటితో చెప్పిందండి. చెప్పిందే? బైబిల్లో ఉందా? మామూలుగా ఏం చేయాలి ఆమె? ఏం చేయాలా? చెప్పుకోవాలి కదా, కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలన్నా ఇవ్వకూడదా? ఇచ్చిందా? పాపాత్మురాలిన స్త్రీ ఇలా కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఆ కన్నీళ్ళతో ఆయన పాదాలను ఏం చేస్తూ ఉందండి? కడుగుతూ ఉందట. తర్వాత అత్తని తీసుకొచ్చి ఆయన పాదాలు విరిపోస్తాడు. వెంటనే యేసుప్రభు ఆమెను చూసి అంటాడు, అమ్మా నువ్వు విస్తారముగా నన్ను నువ్వు ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానం గలదానివై నీ ఇంటికి నీవు వెళ్ళు అంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, నేను అంటాను ఏమంటాను అని అంటే, అసలు ఆమె యేసయ్య దగ్గర పాపాల్ని ఒప్పుకుందా? ఒప్పుకోలా. ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చుంది అంతే, పశ్చాత్తాపడింది అంతే, ఏడ్చింది, కన్నీళ్ళతో ఆయన పాదాలను కడిగింది అంతే. అయితే చూడండి, అయితే దేవుని బిడ్డలారా, మూలుగుతూ ఆమె కన్నీళ్లు విడిచింది. ఆ మూలుగుతూ ఆమె కన్నీళ్ళు ఏం చేసాయి అనంటే, ఆమె జీవితంలో పాపాలన్నిటినీ అవి దేవుని యొద్దకు చేరాయి. తద్వారా ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఆమె బ్రతుకుల్లో సమాధానాన్ని పొందుకుంది. ఆమేన్. చూడండి, మొట్టమొదటిగా నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, అవర్ వర్డ్లెస్ ప్రైజ్ ఆర్ రీచ్ గాడ్. మన మాటలు లేని మూలుగులతో చేసే ప్రార్థన దేవునికి యొద్దకు చేరుతాయి. మన మాటలు లేని మూలుగులతో చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరుతాయి. అందుకే దావీదు 38:9 అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, ప్రభువా నా అభిలాష అంతయు నీకు కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకో కీర్తనలో ఒక మంచి మాట దావీదు అంటాడు. 56వ కీర్తన 8వ వాక్యం చదవండి, ముగించుకుందాం. 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు. చూసారా, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నేను కన్నీళ్ళు గారుస్తుంటే ఆ కన్నీళ్లను వదిలిపెట్టట్లా. నేను కారుస్తున్నటువంటి ప్రతి కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉంచుతూ ఉన్నావు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 దాచి ఉంచుతున్నావు. తర్వాత అవి నీ కవులలో అవి నీ కవులలో కనబడుచున్నవి కదా. చూడండి, పుట్నోట్లో కింద ఉంటుంది కవిలలో అంటే ఏంటి అని అంటే పుస్తకములో. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా గట్టిగా గట్టిగా. ఎంత 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 ఆదరణకరమైనటువంటి మాటలండి. ఈ రోజున చూడండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రోజున మన గురించి ఎవరైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే మొదటిగా మనం మాటలతో కంప్లైంట్ ఇవ్వాలి. అయితే మన దేవుడు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇచ్చే ఓపిక కూడా మన జీవితాల్లో లేక మూలుగుతే చాలండి. వాక్యం అంటుంది ఏమనంటే, మన మూలుగులు దేవుని యొద్దకు చేరతాయంట. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
మన మూలుగుతూ మన కన్నీళ్ళట ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడట. తర్వాత మన యొక్క ఆయన ఏం చేస్తున్నాడంటే సంచారములన్నీ ఆయన ఏం చేస్తా మన సంచారములన్నీ ఆయన లెక్కిస్తున్నాడట. తర్వాత ఒక పుస్తకంలో వాటన్నిటినీ భద్రం చేస్తున్నాడటండి. ఒక మాటలో చెప్పాలంటే అవర్ వర్డ్లెస్ ప్రేయర్స్ ఆర్ రీచ్ గాడ్. మన మాటలతో కాకుండా మూలుగులతో చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరతాయి మొదటిగా. ఆమేన్. చూడండి, దేవుని యొద్దకు చేరతాయి మొదటిదిగా. రెండవదిగా దేవుని యొద్దకు చేరడం మాత్రమే కాదు, కానీ మన మాటలు లేనటువంటి యొక్క ప్రార్థనలకు దేవుడు ఏం చేస్తాడంటే రెస్పాండ్ అవుతాడు. ఏమవుతాడండి? అందరు చెప్పండి. రెస్పాండ్. మొదటిది రీచ్ అంటే మన మాటలు లేనటువంటి ఆ యొక్క ప్రార్థన మూలుగులు దేవుని యొద్దకు చేరతాయి. అదొక అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే దానికి దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే స్పందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 139వ కీర్తన 4వ వాక్యం. 139వ కీర్తన 4వ వాక్యం. అవర్ వర్డ్లెస్ ప్రేయర్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై గాడ్. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అవి నీకు పూర్తిగా తెలిసేయున్నవి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చేతుల పైకెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మన దేవుడు ఏ దేవుడు? మన మూలుగులను కూడా, మాటలు మాత్రమే కాదు, చెప్పండి, మన మూలుగులను కూడా ఓపిక లేనప్పుడు మనం మూలుగుతుంటాం, ఆ మూలుగులను కూడా వింటాడు ఆయన. ఆమేన్. మూలుగులు దేవుని యొద్దకు మొదటిగా చేరతాయి. మూలుగులు దేవుని యొద్దకు మొదటిగా చేరతాయి. రెండవదిగా మూలుగులు దేవుని యొద్దకు చేరడం కాదు, ఆ మూలుగులు దేవుని యొద్దకు చేరిన వెంటనే ఆయన చేసే రెండవ కార్యం ఏంటంటే దానికి ప్రతిస్పందన చేస్తాడు. హల్లెలూయా. దాన్ని ఆయన వెంటనే ఆ మూలుగులని ఆయన గుర్తిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన వెంటనే గుర్తిస్తాడు. చూడండి, ఈ యొక్క కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే. ఏంటంట చెప్పండి? మాట నా నాలుకకు రాకమునుపే నువ్వేం చేస్తున్నావు అని అంటే అది పూర్తిగా నీకేమైపోతుంది? నేను నీకు చెప్పాల్సిన అవసరంలా, తెలిసిపోతుంది. వెంటనే ఆయన మళ్ళా అంటున్నాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరిస్తున్నావు, నీ చేయి నా మీద ఉంచుతున్నావు. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, రెండవదిగా వాక్యం ఏమంటుందంటే మాటతో కాకుండా మూలుగులతో చేసే ఆ యొక్క ప్రార్థనలు దేవుడు గుర్తిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రోజున ఈ లోకంలో మనం గమనించమనుకోండి, దేవుడు ఈ ప్రపంచం అంతట్లో ఎన్ని భాషలు ఇచ్చాడో తెలుసా? 7,000 భాషలు ఇచ్చాడు. ఎన్ని భాషలు ఇచ్చాడు? మీకు ఎన్ని భాషలు తెలుసు చెప్పు? మీకు ఎన్ని భాషలు తెలుసు? మహా అంటే తెలుగు, తర్వాత ఇంగ్లీషు, మన నేషనల్ లాంగ్వేజు హిందీ, తర్వాత ఇంకంతే. మహా అంటే రాష్ట్రాలు తిరిగింటే నాలాగా ఏమండి మరాఠీ, లేకపోతే మలయాళం, ఛత్తీస్, ఇన్ని భాషలు, ఇవన్నీ తెలుస్తాయి. మామూలుగా దేశంలో భాషలు దేవుడు ఎన్ని ఇచ్చినాడంట? ఎన్ని? 7,000 భాషలు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇంకా చెప్పాలంటే భాషలు మాత్రమే కాదు, పాటలు దేవుడు ఇచ్చినాడు. జానపద గీతాలు పాడుకుంటున్నాం మనం. ఇంకా చెప్పాలంటే గేయాలు దేవుడు ఇచ్చినాడు, పాటలు దేవుడు ఇచ్చినాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వాట్సాప్ వచ్చినాయి కదండి, ఆ వాట్సాప్లో మంచి మంచి సింబల్స్ మనకు కనపడుతున్నాయి. బాగున్నావా అని మెసేజ్ కొట్టామనుకో మనం, వాడు బాగున్నాను అని టైప్ చేయడు. ఏం చేస్తాడు? బాగా హ్యాపీగా ఉంటే స్మైల్ ఫేస్ పెడతాడు కదా, లేకపోతే సాడ్ ఫేస్ పెడతాడు.
ఎందుకు అసలు దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చినట్టు దేవుడు? కారణం ఏంటి అనంటే ఎందుకు ఇచ్చినాడు అనంటే మనిషి యొక్క మనోభావాలు మనిషి గుర్తించాలని చెప్పి. దేనికోసం ఇచ్చాడండి? చెప్పుకున్నప్పుడు నాకు బాగలేదు, జ్వరం వచ్చిందని చెప్పుకున్నప్పుడు దాన్ని బట్టి రెస్పాండ్ కావాలి, గుర్తించాలని చెప్పి ఈ భాషలు ఇచ్చాడు, పాటలు ఇచ్చాడు, ఇన్ని రకాలైనటువంటి సింబల్స్ ఇచ్చాడు. అయితే నేటి దినమున మీరు గమనించండి, ఈ రోజున ఈ లోకంలో మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మన బాధని మాటలతో వారితో చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా దాన్ని వారు గుర్తిస్తున్నారా? మనుషులు చెప్పండి, గుర్తిస్తున్నారా? కొన్ని ఇళ్ళకి వెళ్తుంటారు ప్రార్థన చేయనికి. ముగించబోతున్న నా సందేశాన్ని చేతులైతే గట్టిగా వస్తారు, హల్లెలూయా చెప్పండి. చాలామంది అనే మాటలు ఏంటో తెలుసా? అన్న నా భర్త నన్ను అసలు గుర్తించట్లేదన్నా, నా భార్య నన్ను అసలు గుర్తించట్లేదన్నా. చెప్పు బ్రదర్, నీ కష్టం, నీ బాధ చెప్పమ్మా, నీ కష్టం, నీ బాధ. ఆయనంటే పనికి వెళ్తాడు అనుకో, నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి చేస్తుంటావు కదా, అది ఆయన చూడకపోయినా నువ్వు చెప్పుకోవచ్చు. ఎంత చెప్పినా షౌటోన్ చెవులో గుర్తించట్లేదు, నన్ను గుర్తించట్లేదు. నిజమే దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఈ లోకము నీ కష్టాన్ని, నీ యొక్క బాధని గుర్తించదు. ఈ రోజున కొన్నిసార్లు ఆత్మీయులైనటువంటి వారు కూడా మనల్ని గుర్తించలేరు. ఎవరండి? శరీర సంగతి పక్కన పెట్టు, దైవ సేవకులు కూడా కొన్నిసార్లు మనల్ని గుర్తించలేరండి. బైబిల్లోనే మీరు గమనించండి, 1 సమూయేలు పుస్తకం 1వ అధ్యాయంలో 13వ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే, హన్నా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో మోకరించి హృదయం పగిలిపోయి ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఎలా? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్న మాట ఏంటంటే, పెదాలు అయితే కదులుతున్నాయంటే మాటలు బయటికి రావట్లేదట. ఆ మాటలు ఉన్నాయి బైబిల్లో. చూడండి, 1:13 చదవండి. 1 సమూయేలు పుస్తకం 1:13. చాలా లోతైన విషయాలు. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకొని. చూడండి దేవుని బిడ్డలారా, ఆమె హృదయం పగిలిపోయింది, దేవుని మందిరానికి వచ్చింది. ఎలా వచ్చింది దేవుని మందిరానికి? అందరూ చెప్పండి. నిందలు, అవమానాలు, పిల్లలు లేరని, సూటిపోటు మాటలు, వీటన్నిటిని బట్టి మనోవేదనతో హృదయం పగిలిపోయి దుఃఖాక్రాంతురాలై శరీరం కూడా బలహీనమైపోయి సొమ్మసిల్లినటువంటి పరిస్థితుల్లో, ప్రార్థన కూడా చేసేందుకు ఓపిక లేనటువంటి పరిస్థితుల్లో పెదాలు మాత్రం కదులుతున్నాయి కానీ శబ్దం బయటికి రావటంలా. చూడండి, దైవజనుడు ఆమె చూశాడు. ఆయన మామూలు దైవజనుడు కాదు, ముసలోడు. ఎవరండి? నాలాగా యవనస్తుడు కాదు. ఎవరండి? ముసలోడు, సీనియర్. గుర్తించాలి కదా, ఏదో పాపం మనోవ్యాధంతో దేవుని మందిరానికి వచ్చిందని ఏలి గుర్తించాలనా? గుర్తించకపోగా ఏమనుకుంటున్నాడు తెలుసా? మందిరానికి తాగొచ్చింది ఏంది ఈ అమ్మాయి, మందిరానికి తాగొచ్చింది ఏంది ఈ అమ్మాయి, మత్తురాలై దేవుని మందిరానికి వచ్చిందని చెప్పి అలా ఆ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడట దేవుని బిడ్డలారా. అంటే ఈ రోజున కొన్నిసార్లు గమనించండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున శరీరులు కాదు కానీ కొన్నిసార్లు ఆత్మీయులు, మనల్ని నడిపించేటువంటి దైవ సేవకులు కూడా మన బాధల్ని గుర్తించలేరు. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా? మన దేవుడు ఎవరు అనంటే, ఆయన మన బాధల్ని కూడా మనం పడుతున్నటువంటి బాధల్ని కూడా గుర్తించగలిగినటువంటి దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో మీరు గమనించండి, ఆదికాండం 4వ అధ్యాయంలో 9వ వాక్య భాగంలో మీరు చూచినట్లయితే, కయ్యూను హేబేల్ని చంపుతాడు. హేబేల్ని ఏం చేస్తాడండి? చంపుతాడు. తమ్ముని చంపుతాడు. చంపుతున్నప్పుడు దేవుడు దిగొచ్చి కయ్యూని అడుగుతాడు, మీ తమ్ముడు ఎక్కడ్రా అని. అంటే ఆ సందర్భంలో కయ్యూని ఏమంటాడు దేవునితో, నేనేమన్నా మా తమ్ముని కాపలవా అన్న. చూడండి దేవుని బిడ్డల, దేవుడు ఒక మాట అంటాడండి, ఆ మాట విన్నప్పుడు నా ఒళ్ళు జలగరిచ్చింది.
ఏంటంటే ఆదికాండం 4:10 చదవండి. 4:10 చదవండి. 4:10. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? ఇదిగో కయ్యూను, నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేలలో నుండి నాకు. చూసారండి, ఎవరు మీద పెడుతున్నారంట? హేబేలు కాదు మొరపెట్టేది. హేబేలు స్వరం నాకు వినబడిందని దేవుడు చెప్పట్లా. చేతులెత్తి గట్టిగా వస్తారు, హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి, కాస్త బిగ్గరగా స్వరమెత్తి చెప్పండి. హేబేలు యొక్క నోరు నాకు మొరపెడుతుంది అని చెప్పట్లా దేవుడు. హేబేలు ఏమైపోయినాడండి? చనిపోయి హేబేలు యొక్క రక్తం నేల మీద ఒలికితే ఆ రక్తమట ఏం చేస్తుంది? దేవునికి మొరపెడుతుందటండి. చూసారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హేబేలు మొరపెట్టలేదు. హేబేలు రక్తం యొక్క స్వరమును దేవుడు విని వెంటనే గుర్తించలేదండి? గుర్తించి దిగొచ్చినాడు. ఎవరి దగ్గరికి? కయ్యూను దగ్గరికి. ఈ రోజున అవర్ వర్డ్లెస్ ప్రేయర్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై గాడ్. ఆమేన్, ఆమేన్. మూడవది, అవర్ వర్డ్లెస్ ప్రేయర్స్ ఆర్ రివార్డెడ్ బై గాడ్. ఆమేన్. చదవండి, ఆఖరిగా చెప్పుకొని ముగించుకుందాం. నిర్గమకాండం 2:24. 2:24, 23 నుంచి చదవండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టిన దేవుని యొద్దకు చేరెను. ఆమేన్, ఆమేన్. చూడండి, వారు నిట్టూర్పులు విడిచి దేవునికి మొరపెట్టారట. ఆ మొర దేవుని యొద్దకు చేరిందట. గుర్తించాడు దేవుడు. గుర్తించిన దేవుడు ఏం చేశాడంటే, వారి పితరులతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు ఇనుపు కొలుములో నుండి వారిని విడిపించి వారిని ఎక్కడికి నడిపించాడంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వారిని నడిపించినట్లు, కనాను దేశాన్ని వారికి బహుమానంగా దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అవర్ వర్డ్లెస్ ప్రేయర్స్ ఆర్ రివార్డెడ్ బై గాడ్. దేవుని బిడ్డలారా, బైబిల్లో కూడా మీరు గమనిస్తే రక్తస్రావ్యం కలిగినటువంటి స్త్రీ ఉంది. మత్తయి సువార్త 9:20, లూకా సువార్త 8:46లో ఆ స్త్రీ మనకు కనబడుతుంది. 12 సంవత్సరాల నుండి ఆ రోగంతో బాధపడుతుంది. ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిన రోగంలో నుంచి విడుదల కలగల. అయితే ఒకరోజు యేసును గురించి వినింది. ఆమె యేసు దగ్గరికి వచ్చింది. మనసులో అనుకుంది ఏమన్నానంటే, ఆయన వస్త్రపు చెంగును నేను ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుందని. బహుజన సమూహం మధ్యలో ఉన్నప్పుడు వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె స్వస్థత పరచబడింది. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి ఆమె బాధ చెప్పుకుందా? చెప్పండి, చెప్పుకుందా? చెప్పుకోవాలా? ఏమనుకుంది? మనసులో ఆలోచన చేసిందండి. ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పుకోవాల్సిన అవసరంలా నేను వెంటనే ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను స్వస్థత పొందుతానని మనసులో ఆలోచన చేసింది. అంటే ఈ రోజున మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, మన ఆలోచనలను కూడా సఫలం చేసే దేవుడు అండి. ఆమేన్, హల్లెలూయా. ఆలోచన చేసి ప్రార్థన చేయడం కాదు, మనం ఆలోచన చేస్తుంటుండగానే మన యొక్క ఆలోచనని గుర్తించి దేవుని బిడ్డలారా వాటిని సఫలం చేసేంత గొప్ప దేవుడు అండి. ఈ డిసెంబర్ నెలలో ప్రవచనాత్మకంగా ప్రభు మనతో చెప్తున్నాడు, చెరలోనున్న వారి మూలుగులను వినుటకు. ఆమేన్. చెరలోనున్న వారి మూలుగులను మన దేవుని బిడ్డలారా మాటలతో చేసే ప్రార్థనని మాత్రమే
ఆలకించేవాడు కాదు. ఆయన మనం మాటలు వల్లించడానికి శరీరంలో ఓపిక లేనటువంటి పరిస్థితులలో మూలుగుచున్న ఆ మూలుగులను కూడా విని కార్యములు చేయుటకు శక్తిగల దేవుడు మన దేవుడు. ఆమేన్. మూలుగులతో చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరును. మూలుగులతో చేసే ప్రార్థన దేవుడు గుర్తిస్తాడు. మూలుగులతో చేసే ప్రార్థనలకు దేవుడు బహుమానాలు ఇస్తాడు. ఆమేన్. నిశ్చయంగా డిసెంబర్ మాసంలో నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నిశ్చయంగా మనుషులు మిమ్మల్ని ఇంతవరకు గుర్తించలేదా? మీ బాధను గుర్తించలేదా? నా దేవుడు గుర్తించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నిశ్చయంగా మనుషుల దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలతో చెప్పుకున్నా మీ మీద యాక్షన్ తీసుకోలేదా? నా దేవుడు నిశ్చయంగా మీ మూలుగులను